ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఒక జాగ్రత్త చెప్పబోతూ ఉన్నారండి. మరి బాబాగారు చెప్పేటువంటి ఆ జాగ్రత్త ఏమిటా అని అనుకుంటూ ఉన్నారా? ఇక ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరం కూడా ఆ తండ్రి మాటలలోనే తన బిడ్డలకు బాబాగారు ఏం చెప్పబోతున్నారో విందాం. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, రాబోయే 3 రోజుల పాటు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎందుకంటే నీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. నిన్ను మోసం చేసే ఉద్దేశంతోనే వారు నీ జీవితంలోకి అడుగు పెడుతూ ఉన్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ బాబా మాటలు విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. రాబోయే 3 రోజులలో ఒక వ్యక్తి తమ జీవితంలోనికి రాబోతూ ఉన్నారని, ఆ వ్యక్తి వల్ల తన బిడ్డలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉందని బాబాగారు తన బిడ్డలను హెచ్చరిస్తూ ఉన్నారు. అది అందరి విషయంలో కాకపోవచ్చు, కానీ కొంతమంది విషయంలో కొంతమంది వ్యక్తులు చూపేటువంటి ప్రభావం ఎలా ఉంటుందంటే, వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు చేసినటువంటి కృషి కూడా వ్యర్థమైపోతుంది, వృధా అయిపోతుంది. అలాంటి దుష్ఫలితాలను, దుష్ప్రభావాలను తన బిడ్డలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే బాబాగారు తన బిడ్డలను కాస్త హెచ్చరిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు వచ్చేటప్పుడు ఇలాంటి చెడ్డవాళ్ళు, లేదంటే ఇలా మోసపూరితమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తులు తన బిడ్డల జీవితంలోనికి వస్తూ ఉంటే బాబాగారు ముందే తన బిడ్డలను హెచ్చరించుకుంటారు. అందరి వ్యక్తులు అలా ఉంటారని కాదు, కానీ కాస్త జాగ్రత్త వహించి వాళ్ళు ఏది చెప్పినా సరే గుడ్డిగా తలూపేయకుండా మీకంటూ ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలని బాబాగారి ఉద్దేశం. ఒకవేళ వారు చెప్పింది మంచే అనుకోండి, ఆ మంచి మీకు ఇంకా రెట్టింపు మంచి జరుగుతుంది. దానివల్ల మీరు కాస్త ఆలోచించగలిగితే, ఒకవేళ వాళ్ళు చెప్పింది చెడు అనుకోండి, ముందుగానే జాగ్రత్త పడగలరు. ఇలా మనం ఆలోచించేటువంటి విధానం ద్వారా మనం జాగ్రత్త పడవచ్చు, లేదంటే మన జీవితంలో ఇంకా ఎదగవచ్చు. 2 విధాలుగా కూడా మన ఆలోచన విధానం ఉపయోగపడుతుందని బాబాగారి ఉద్దేశం. అసలు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారు? సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విని ఆ రాబోయేటువంటి వ్యక్తి ఎవరో, వారి మనస్తత్వం ఎలా ఉంటుందో ఒక్కసారి 1-2 సార్లు మనం కూడా వాళ్ళని పరీక్షించుకొని మన జాగ్రత్తలో మనం ఉందాం. ఒకవేళ మంచివారు మన జీవితంలోనికి వచ్చారనుకోండి, అది మనకు చాలా అదృష్టం. అలా కాకుండా చెడ్డవారి అడుగు మన జీవితంలో పడబోతూ ఉందా, దానిని మనం ముందుగానే జాగ్రత్తగా ఆలోచించడం ద్వారా, వారి గురించి 1-2 సార్లు ఆలోచించడం ద్వారా వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి మన జీవితాన్ని మనం కాపాడుకోగలం. అర్థమవుతుందా? మరి మన బాబాగారు మన కోసం ఏం చెబుతున్నారో విందామా అండి. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా, నీ సాయి మాటలను కొట్టి పారేసినా సరే, ఇక జీవితంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందమ్మా. ఇక నా బిడ్డలందరికీ అలాంటిది జరగకూడదు అనే పరుగున ఈ వార్తను తీసుకొచ్చాను తల్లి. నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా విను. బిడ్డ, నీకు నేను ఒక రక్షణ కవచంలా ఉంటాను. నిన్ను ఎవరైనా తాకాలంటే ముందు నన్ను దాటి ఆ తరువాతి నీ దగ్గరికి రావాలి. నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకంటే నన్ను ఎవ్వరూ కూడా దాటి నీ ముందుకు రాలేరమ్మా. అందుకే ఎప్పుడూ నీ సంతోషాన్ని నువ్వు కోల్పోవద్దు. నువ్వు ఎంతో కాలంగా సజావుగా ప్రశాంతంగా సాగిపోతున్న నీ సంతోషకరమైన జీవితంలోకి ఒక దుర్మార్గుడు రాబోతున్నాడు తల్లి. జాగ్రత్త. ప్రశాంతంగా ఉన్న నీటిలోకి ఒక రాయి విసరగానే అది అల్లకల్లోలమైపోతుంది కదా, అలానే నీ జీవితంలో కూడా ఇలాంటి అల్లకల్లోలం సృష్టించడానికి ఒక దుర్మార్గుడు రాబోతున్నాడు. ఏమరపాటుగా ఉండకు బిడ్డ. నిన్ను హెచ్చరించాలనే ఈరోజు నేను నీ ముందుకు వచ్చానమ్మా. ఇంత త్వరగా ఈ సందేశాన్ని తీసుకువచ్చాను. రాబో 3 రోజులు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి.
ఎవరు ఏది చెప్పినా సరే నీకంటూ ఆలోచించి ఒక సొంత నిర్ణయం తీసుకోవాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదమ్మా. అయితే ఆ వ్యక్తి ఎవరు బాబా అని అడుగుతూ ఉన్నావు కదా. అసలు వారి వల్ల నా జీవితంలో ఏం జరగబోతోంది? వాళ్ళని నేను ఎలా గుర్తించాలి తండ్రి? నేనసలు ఎవరికీ కూడా హాని చేయలేదే, ఎలాంటి ద్రోహం కూడా నేను చేయలేదు. మరి అలాంటప్పుడు నన్నెవరు మోసం చేస్తారు బాబా? ఎవరు నాకు హాని తలపెడతారు? వీలైనంత వరకు అందరికీ నేను సాయమే చేశాను. ఎలాంటి కీడు కూడా చేయలేదు. పొరపాటున కూడా నా కలలో కూడా ఎవరికి కీడు తలపెట్టలేదు తండ్రి. మరి నాకు ఈ కష్టాలు ఎందుకు బాబా అని మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదమ్మా. అందుకు సమాధానం చెబుతాను, జాగ్రత్తగా విను. బిడ్డ, మోసం చేసేవారికి మంచివారైనా చెడ్డవారైనా ఎలాంటి మార్పు ఉండదు. మోసం చేయాలన్న ఆలోచన మాత్రమే వారి మనసులో మెదులుతూ ఉంటుంది. నిన్ను మోసం చేసి ముంచేసి ఇక వారి దారిన వాళ్ళు వెళుతూ ఉంటారు తల్లి. ఇక నీకు అస్సలు కనిపించకుండా మాయమైపోతారు. ఎప్పుడూ నీ వెంట తిరిగేవాళ్ళు కనీసం నీ కంటికి కూడా కనిపించరు. వాళ్ళు ఎలా వస్తారో తెలుసా బిడ్డ? నీకు పరిచయం ఉన్నవాళ్ళులాగా వస్తారు, లేదా నీతో ఏదో పని ఉన్నట్లుగా వస్తారు, లేదా నీ అవసరం తీరుస్తున్నట్లు వస్తారు, లేకపోతే స్వయంగా నీకు అవకాశాలు ఇస్తామని వస్తారు తల్లి. ఇలా వారు ఏదో ఒక మార్గంలో నిన్ను చేరాలని చూస్తారమ్మా. ఏదో ఒక రూపంలో నీ దగ్గరకు చేరుతారు. మాటలతో మాయలతో మభ్యపెడతారు బిడ్డ. జాగ్రత్తగా ఉండాలి. అలా అని అందరూ అలానే ఉండరు తల్లి. కొందరి మనసు మాత్రమే అలా ఉంటుంది. కాస్త జాగ్రత్త వహిస్తే నువ్వు ఎలాంటి ఇబ్బందులలో ఇరుక్కోవు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలమ్మా. మోసం చేసేవారు నీ చుట్టూ చాలామంది ఉంటారు తల్లి. నువ్వేమో అందరూ మంచివారే అని నమ్ముతూ ఉంటావు, కానీ అందరూ నీలానే ఉండాలని లేదు కదా తల్లి. నీకేమో అబద్ధాలు చెప్పడం రాదు, మోసం చేయడం అంతకన్నా తెలియదు, ఎవరిని బాధ పెట్టడం తెలియదు, అందరూ బాగుండాలని కోరుతావు. తల్లి, ఈ ప్రపంచంలో ఉన్నవారు సమయానుగుణంగా వెళ్ళేవారు కొందరు ఉంటే, అవసరానికి అబద్ధాలు చెప్పేవారు మరికొందరు ఉంటారు. వారి మోసాలతో ఇతరులను మోసం చేసేవారు మరికొందరుంటారు. ఇలా మనుషులు రకరకాలుగా ఉంటారమ్మా. నువ్వు అందరినీ మంచివారని అనుకుంటే నువ్వే ఇబ్బంది పడతావు. నువ్వేమో అందరినీ ఒకటిగానే చూస్తూ ఉన్నావు. అందరూ ఒకలానే ఆలోచిస్తారని భ్రమపడుతూ ఉన్నావు. ఇక నువ్వు ఆ భ్రమ నుంచి బయటకు రావలసిన సమయం వచ్చింది తల్లి. అవును బిడ్డ, తప్పకుండా నువ్వు ఆ భ్రమ నుంచి బయటపడి తీరాలి. లేదంటే చిక్కుల్లో పడతావమ్మా, సమస్యల్లో ఇరుక్కుంటావు. నీ చేతులారా నువ్వే కష్టాలను కొని తెచ్చుకుంటావు. ఇలా నువ్వు సమస్యల్లో ఇరుక్కోకూడదని నేను ముందుగానే ఈ సందేశాన్ని తెచ్చాను తల్లి. ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు బిడ్డ, ఏమాత్రం అజాగ్రత్తగా ఉండవద్దు. ముఖ్యంగా నీకు ఈ వ్యక్తి వల్ల పరిచయం జరగబోతుందమ్మా. ఆ వ్యక్తి ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా నీకు పరిచయం అవుతారు. నిన్ను చాలా మెప్పిస్తారు. వారికంటే మంచివారు ఎవ్వరు ఉండరేమో అని నీకు అనిపించేలా చేస్తారు. నువ్వు పని చేసే చోట కానీ, వ్యాపారం చేసే చోట కానీ, లేదంటే
ఆ వ్యక్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎక్కడైనా సరే నీకు తారసపడతారు. నీకు పరిచయం ఉన్నవాళ్ళులాగా, లేదైనా ఎక్కడైనా సరే నీకు పరిచయం కొత్తగా కూడా అవ్వచ్చు. ఆ పరిచయం చాలా దూరం వెళ్తుందమ్మా. నీ జీవితాన్ని కష్టాల కొలిమిలోకి నెట్టివేస్తుంది. కాబట్టి నువ్వు ఆ వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. నీ ప్రతి విషయాన్ని వారితో పంచుకోవద్దు బిడ్డ. అతి చనువు పనికిరాదని గుర్తించుకోమ్మా. నీ రహస్యాలను వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దు. నీకు ప్రమాదం పొంచి ఉంది అని తెలియగానే వారిని తప్పకుండా దూరం పెట్టాలి. నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే గుడ్డిగా వారిని నమ్మవద్దు. నీ మనసే నిన్ను హెచ్చరిస్తుంది తల్లి, జాగ్రత్తగా ఉండు అని. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలని నీ మనసే నీకు చెబుతుంది. వారితో గొడవకు దిగకు. నిదానంగా అక్కడి నుండి వెళ్ళిపో. అలా అని అందరినీ అనుమానిస్తావేమో తల్లి, అది కూడా మంచిది కాదు. ఎవరి గురించైనా సరే ఒక్కసారి చూడగానే వారి మీద అభిప్రాయం రాకూడదు. వారిపైన ఒక నిర్ణయం తెచ్చేసుకోకూడదమ్మా. వారు ఎవరో, ఎలాంటి వారు, వారి మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకునే వరకు నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. అర్థమవుతుందా తల్లి? ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు చాలు. అన్నీ సవ్యంగా జరుగుతాయమ్మా. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త వహించు బిడ్డ. నీ కుటుంబ విషయాలను పొరపాటున కూడా ఎవ్వరితో పంచుకోవద్దు. ఇకనైనా సరే ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకొని మసలుకో. నీ బాబా చెబుతున్నాడు కదా, రాబో 3 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఈ ఒక్క వ్యక్తిని దూరం పెట్టు చాలు, నీ జీవితం అందంగా మారుతుంది. ఎనలేని సంతోషం నీ సొంతమవుతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకి జాగ్రత్తను తీసుకొచ్చారండి. రాబోయే 3 రోజులలో ఎవరో ఒక వ్యక్తి తన బిడ్డల జీవితంలోనికి రాబోతూ ఉన్నారని, వారు ఏ విధంగా అయినా సరే వారి జీవితంలోనికి ప్రవేశించవచ్చని, అది వ్యాపారం ద్వారా అయినా సరే, ఉద్యోగం ద్వారా అయినా సరే, బంధువుల ద్వారా అయినా సరే, లేదంటే కొత్తగా పరిచయం అవ్వచ్చని కూడా బాబాగారు అంటూ ఉన్నారు. అయితే అందరినీ అనుమానించమని నా ఉద్దేశం కాదమ్మా. ఏ మాట మాట్లాడేటప్పుడైనా సరే 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడు. ప్రతి ఒక్కరికి నీ ప్రతి విషయాన్ని పంచుకోకు. వారిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచు. వారు నీకు బాగా తెలిసిన వాళ్ళై ఉండొచ్చు, కానీ బిడ్డ వారి మనస్తత్వం ఎలాంటిదో నీకు తెలియదమ్మా. అందుకే నీ ప్రతి విషయాన్ని ఎవ్వరితో కూడా పంచుకోవద్దు. నీ కుటుంబ విషయాలను అస్సలు పంచవద్దు. జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచినప్పుడు నీకు ఎలాంటి సమస్యలు రావని బాబాగారు అంటూ ఉన్నారండి. మీరు దీనిని వ్యతిరేకంగా తీసుకోవద్దండి. ఎందుకంటే అందరి మనుషులు, అందరి మనసులు ఒకలా ఉండవు. మనలాగా అందరూ మంచిగా ఆలోచించే వాళ్ళు ఉండరు. మనిషి అన్న తర్వాత ఏదో ఒక మూలన స్వార్థం ఉంటుంది, ఏదో ఒక మూలన క్రూరత్వం ఉంటుంది. కానీ కొంతమందిలో ఈ ఈర్ష, ద్వేషం, క్రూరత్వం అనేవి చాలా ఎక్కువ శాతం ఉంటాయి తల్లి. వాళ్ళు మృగాలతో సమానం. వారితో జాగ్రత్తగా ఉండమని బాబాగారి ఉద్దేశం. బాబాగారి సందేశంలో చెప్పారు, అందరినీ అనుమానించమని నా ఉద్దేశం కాదమ్మా. అందరినీ అనుమానిస్తూ నువ్వు కూర్చొని ప్రతి ఒక్కరిని కూడా అనుమానం అనేటువంటి ఆ పెనుభూతం ద్వారా చూడమని చెప్పేసి నేను చెప్పడం లేదు తల్లి. ఎవరితో ఏం మాట్లాడినా, ఎవరు నీకు పరిచయమైనా, ఎవరు ఏ నిర్ణయం చెప్పినా సరే 1కి 10 సార్లు ఆలోచించు. వాళ్ళు నీ మంచికి చెబుతున్నారా? ఒకవేళ వాళ్ళు చాలా తీయగా మాటలు చెప్పినా సరే వాటి పర్యవసానం ఏమిటి? దానివల్ల నీకు మంచి జరుగుతుందా లేదంటే చెడు జరుగుతుందా? ఇవి ఆలోచించగలిగినప్పుడు ఎవరు నీ వైపు ఉన్నారో, ఎవరు నీ మంచిని కోరుతూ ఉన్నారో నీకు అర్థమవుతుంది. కోపంలో తీసుకునేటువంటి ఎలాంటి నిర్ణయం కూడా సరైనది కాదు అని బాబాగారి ఈ సందేశంలో ఉన్నటువంటి అంతరార్థం అండి. మన ఇంట్లో వాళ్ళతో మనకు చాలా తగాదాలు అవుతూ ఉంటాయి. అంత మాత్రాన వాళ్ళ మీద కోపంతో వాళ్ళ విషయాలన్నీ తీసుకుపోయి బయట వారికి చెప్తే
వాళ్ళు ఏదో ఒక రోజు దానినే మన బలహీనతగా మార్చి మనల్ని మన దగ్గర నుంచి లబ్ధి పొందుతారండి. మన జీవితం సర్వనాశనం అవ్వడానికి కారణమవుతారు. అందుకే బాబాగారు తన బిడ్డలను ముందుగానే హెచ్చరిస్తారు. జాగ్రత్తమ్మ, శ్రద్ధా సబూరితో ఉండు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని ప్రతిరోజు ప్రతి బిడ్డకి బాబాగారు తన సందేశం రూపంలో తప్పకుండా చెబుతూనే ఉంటారు. దానిని విన్నవాళ్ళు ఎప్పుడూ కూడా బాబాగారి ఆశీస్సులతో ఆ తండ్రి చల్లని నీడలో ప్రశాంతంగా జీవిస్తారండి. పొరపాటున ఏమరపాటుగా వాక్కుని అక్కడ వదిలేసి వెళ్ళిన వాళ్ళు లేనిపోని కష్టాలను నెత్తి మీద పెట్టుకొని ఎన్నో సమస్యలను ఎదురీదుతూ ఇంకా ఎప్పుడు నాకు అదృష్టం వస్తుంది, ఇంకా ఎప్పుడు నా జీవితం మారుతుందని ఎదురు చూస్తూ ఉండవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఎవ్వరూ కూడా తెచ్చుకోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా బాబాగారు అవకాశాలు ఇస్తూనే ఉంటారండి. వాటిని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. అంతేకాని ఈరోజు బాబాగారు నాకు తెలిసినవే చెబుతూ ఉన్నారు, ఇవి నాకు చాలా బాగా తెలుసు, నాకే అన్నీ తెలుసు అనుకొని గర్వంతో ముందుకు వెళ్తే మాత్రం బాబాగారి మాటలను ఆ తండ్రి తన బిడ్డల కోసం చెప్పినటువంటి ఆ అమృత వాక్కులను వాటిని పక్కన పెట్టి మాత్రం ముందుకు వెళ్తే మనం ఇబ్బంది పడతామండి. తప్పకుండా మన కష్టాలను మనమే కొనుక్కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అలాంటి పని ఎప్పుడూ చేయవద్దు. బాబాగారి దారిలో నడవండి. ఆ తండ్రి మనకి ఏం చెబుతున్నారో దానిని తూచా తప్పకుండా పాటించండి. కొంచెం కష్టమైనా పర్వాలేదు. ఎందుకంటే వీలైనంత త్వరగా బాబాగారు చూపినటువంటి మార్గంలో కానీ నడిస్తే కొంచెం కష్టంగా ఉన్నా వీలైనంత త్వరగా మన జీవితం మారిపోతుంది, సంతోషంగా మారిపోతుంది. అలాంటి అదృష్టం ప్రతి బిడ్డకి వస్తుంది. అర్థమవుతుందా? ఇకనైనా సరే బాబాగారు మనకు సందేశం ఎందుకు చెబుతూ ఉన్నారు, ఏ విధంగా ఉండమని చెబుతూ ఉన్నారు ఒక్కసారి ఆలోచించి ఆ విధంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి బాబా బిడ్డ పైన ఆ తండ్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.